కానీ కనీసం కన్విన్సింగ్గా కాదు, కనీసం నమ్మబుల్గా లేదు సార్. నేనంటే అన్నాను, నాకు అర్థమవుతుంది. నేను జనాలు చెప్తాను చాలా క్లియర్గా ఇది. ఇంకా నేను ప్రతి పదము మీకు చదివి వినిపించాను సార్. సింపుల్ వాళ్లే సబ్స్టాన్స్ లో రాసుకున్నారు సార్. నేనేమంటానంటే sir, it is also page 134. It is also observed that liquor companies involved in payments of the kickbacks oblique commissions to the accused have made substantial purchase of gold, cloth and other material that are unrelated to the production of liquor or maintenance of a liquor company. It is reasonably believed that the distilleries and the liquor companies have used such transactions to mask the payment of the kickbacks and commission. కిక్ బ్యాక్స్ ఈ డిస్టిలరీ కంపెనీస్ అండ్ ఈ కంపెనీస్ అంతా కూడా గోల్డ్ కొనేసి, క్లాత్ కొనేసి, అదర్ మెటీరియల్ కొన్నారంట. ఆ అదర్ మెటీరియల్ విచ్ ఈస్ నోవే రిలేటెడ్ టు లిక్కర్ కంపెనీకి సంబంధించినవి కాదంట. మరి ఆ గోల్డ్ కొని ఈ జగన్మోహన్ రెడ్డికి, కసిరెడ్డికి ఇచ్చారంటే వాళ్ళ వాదన. అట్లాంటప్పుడు మరి గోల్డ్ సీజ్ చేయండి సార్. సీజ్ చేయాలి కదా, గోల్డ్ కనపడాలి కదా. క్లాత్ సీజ్ చేయండి సార్, వేసుకున్న బట్టలు సీజ్ చేయండి, క్లాత్ సీజ్ చేయండి. మిస్టర్ గారు, ఇది 409. నేను చాలా మంది ఐపీఎస్లు, మాజీ ఐపీఎస్లు వీళ్ళు మాట్లాడింది విన్నా. ఊరికే సొల్లు సోది తప్ప దాంట్లో ఏ విషయం ఉండదు. 409 కి లైఫ్ ఇంప్రిజన్మెంట్, జగన్మోహన్ రెడ్డికి లైఫ్ పడుతుంది. అంటే శిక్ష ఎఫ్ఐఆర్ కాపీ 409 పెడితే 14 సంవత్సరాలు పడిపోద్దా? 7 సంవత్సరాలు 420 ఉంటే 420కి 7 సంవత్సరాలు శిక్ష పడిపోతుందా? అలా కాదు కదా. మనం ఒక ఆఫీసర్ గా కూర్చున్నప్పుడు, కాస్త చదువుకున్నప్పుడు పోలీసుల వాదన ఏంటి సార్? 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తిన్నాడా లేదా నాకు తెలియదు. నేను అనుకుంటున్నా తిన్నాడనే భావిస్తున్నా. వాళ్ళ మంత్రివర్గం అంటే తిన్నదనే భావిస్తున్నా. నేను ఐఆమ్ విత్ కూటమి ప్రభుత్వం, ఐఆమ్ విత్ సిట్, బట్ వేర్ ఇస్ ద ప్రూఫ్? నువ్వు ఈ విధంగా చార్జ్ షీట్ వేస్తే, ఈ విధంగా ఇమాజినేషన్, ఊహలు, ఇమాజినేషన్ అంటే ఒక ఊహా ప్రపంచంలో తిరుగుతూ హైదరాబాద్ నుంచి టొయోటా కార్లు వచ్చినాయి, వరుసనే 10 కార్లు వచ్చినాయి, ఎవ్రీడే 50 కోట్ల డబ్బు వచ్చింది. ఆ డబ్బంతా తీసుకెళ్లి సేఫ్ హౌస్ లో పెట్టారు. ఈ సేఫ్ హౌస్ లో పెట్టిన డబ్బంతా కూడా తీసుకెళ్లి కసిరెడ్డికి ఇచ్చారు. కసిరెడ్డి విజయసాయి రెడ్డికి ఇచ్చాడు, విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చాడు, మిథున్ రెడ్డి గోవింద్కి ఇచ్చాడు, గోవింద్కి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. ఏంటి సార్ ఇది? 50-60 కోట్ల రూపాయల రోజుకి ఇదే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా పోలీసులు? ముఖ్యమంత్రి డబ్బు అయినా సరే, ఇంకో డబ్బు అయినా సరే, ఇంకో డబ్బు అయినా పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఏ ప్రభుత్వం అయినా పోలీసు బాధ్యత అయితే మర్చిపోకూడదు కదా సార్. ఈ డబ్బు మీకు దొరకనప్పుడు, ఈ డబ్బు మీకు ఎక్కడుందో దొరకనప్పుడు, ఈ డబ్బు మూలాలు దొరకనప్పుడు నువ్వు రేపొద్దున ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తావు చెప్పండి? అరెస్ట్ చేసి ఏం తీసుకెళ్తావు జడ్జి దగ్గరికి? జడ్జి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రశ్న జడ్జి ఒకటే అడుగుతాడు సార్, వాట్ ఈస్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పర్టికులర్ కేసు అని అడుగుతాడు సార్. సార్ అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎంఏ సార్ అంటే, అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎంఏ ఎట్లా అని అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎవిడెన్స్ ఎట్లా? ఎంత సీజ్ చేశాడు ఆయన దగ్గర డబ్బులు? 3,500 కోట్ల రూపాయలు ఎలిగేషన్ కదా. హౌ మచ్ మనీ యూ రికవర్డ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అన్నాడు అనుకోండి. సార్ ఇదిగో జగన్మోహన్ రెడ్డి దగ్గర 2019 నుంచి 2024 వరకు కొన్న ప్రాపర్టీస్, ఇదిగో ఇంత ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేశాడు, ఇదిగో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశాడు, ఇదిగో ఇన్ని ప్రాపర్టీస్ కొన్నాడు, ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు పలానా వాళ్ళకి ఇచ్చారు. యు మస్ట్ సపోర్ట్ కదా, ఉండాలి మరి. పోనీ ఇంకా ఈయన అకౌంట్ లో 3,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఇదిగో ఈ డబ్బంతా కూడా పలానా వ్యక్తుల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఇదిగో పలానా కసిరెడ్డి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది, పలానా డిస్టిలరీల నుంచి జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే పలానా వ్యక్తి దగ్గర నుంచి గోవిందప్ప దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్, ఇదిగో పలానా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డికి సంబంధించి ఏదో ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో నుంచి జగన్మోహన్ రెడ్డికి షల్ కంపెనీ ఉంటే జగన్మోహన్ రెడ్డి షల్ కంపెనీకి, వేర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ భారతీయ సిమెంట్స్ కి వెళ్ళినాయా, సాక్షి గ్రూప్ కి వెళ్ళినాయా, లేకపోతే అసోసియేట్ గ్రూప్స్ కి వెళ్ళినాయా, లేకపోతే ఈ షల్ కంపెనీలు పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అరే యు మస్ట్ ఎస్టాబ్లిష్ సంథింగ్ కదా. అదేమీ లేదు, మొత్తం చార్జ్ షీట్ అది ఎక్కడ లేదు. 305 పేజీల చార్జ్ షీట్ సార్. 305 పేజీల చార్జ్ షీట్ లో చివరికి వీళ్ళు తేల్చింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు 3,500 కోట్లకి. హౌ అంటే యాజ్ పర్ దేర్ ఇమాజినేషన్.
ఇమాజినేషన్, యాజ్ పర్ దేర్ హైపోథెటికల్ వెర్షన్ ఆఫ్ థింకింగ్ లో వాళ్ళు హెల్సియేషన్ లోకి వెళ్ళిపోయి మీడియా ట్రాప్ లో పడిపోయి, బహుశా నాకు తెలిసి వాళ్ళు ఎవ్రీడే ఏబిఎన్ టీవీ5 చూస్తున్నారేమో సిట్ అధికారులు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాథమికంగా ఎవరెవరైతే మైండ్ ట్యూన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు. వాళ్ళు మీ పోలీస్ ఆఫీసులో మంది మర్చిపోయినట్టున్నారు, మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని మర్చిపోయినట్టున్నారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసే బాధ్యత మాకు ఒకటి ఉందని మర్చిపోయినట్టున్నారు. నేనేం అడ్వైజ్ చేస్తానంటే, వీళ్ళు చార్జ్ షీట్ లో రాసేటప్పుడు ఇదిగో ఈ విధంగా మనీ రూట్ అయింది, ఈ విధంగా మనీ రూట్ అయింది, ఇదిగో ఈ విధంగా 3,500 కోట్ల రూపాయలు లూటీ జరిగింది అనేది మాకు ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంది. ఈ ప్రాథమికమైనటువంటి అవగాహనలో ఎక్కడెక్కడ అయింది, ఎలా అయింది, ఎంత అమౌంట్ అయింది రికవరీ చేయడానికి మాకు కొంత సమయం కావాలి. సో ఫర్దర్ ఛార్జ్ షీట్ లో మేము మిగతా అన్ని విషయాలు వహిస్తామన్న కన్క్లూజన్ ఇవ్వకుండా ఆపాలి. కానీ వీళ్ళు పొలిటికల్ మోటివ్ ఎక్కడ బయటపడుతుంది అంటే, ఈ 3,500 కోట్ల రూపాయలకి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని కన్క్లూజన్ ఇవ్వడం తోటి అసలు జగన్మోహన్ రెడ్డి పేరుని సినిమాల్లో టు బి కంటిన్యూడ్ అని సెకండ్ పార్ట్ అప్పుడు వేస్తారు చూడండి. మళ్ళీ అలా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళుతున్నాం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సంవత్సరం నుంచి వెళ్లకుండా గాడిదలు కాస్తున్నారా అంటున్నాను నేను. అంతే కదా, ఏడాది చిన్న టైం కాదు కదా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. అందుతట్టు ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఫామ్ లో ఉంటాయి, ఇవన్నీ డాక్యుమెంటరీ ఫార్మ్స్ లో ఉంటాయి. నీకు డాక్యుమెంటరీ ఫామ్ లో అంటే పాలసీ మార్చాడు కాబట్టి 3,500 కోట్లు. సార్ ఒక్క నిమిషం, ఇక్కడ పాలసీ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ఎక్సైజ్ శాఖకు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ దానిలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఐఏఎస్లకు కానీ వీళ్ళకి ఎవరికి సంబంధం ఉండదా? వాళ్ళు ఎవరు కేసుతో రిలేట్ అయినట్టు కాదా? పాలసీ అంటే మీరు గుర్తొచ్చింది అంటే సార్, ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్ అండ్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్. సో మిమ్మల్ని ఫిక్స్ చేయడానికి మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ టేబుల్ ఇన్వెస్టిగేషన్. టేబుల్ ఇన్వెస్టిగేషన్. దిస్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ ఇస్ ప్రిపేర్డ్ at the house of ruling party members. It's not prepared in the police station, it seems. Okay. CID ఆఫీస్ లో తయారైందని నేను అనుకోను. CID ఆఫీస్ లో తయారైతే ఇలా ఉండదు. ఎందుకు అంటే ఇది ఎవరెవరైతే మనకి సహకరిస్తున్నారో వాళ్ళు వదిలేయటం, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వదిలేయటం, ఎవరెవరైతే మనం టార్గెట్ బేస్డ్కి వెళ్తున్నామో వాళ్ళ పేర్లన్నీ రాసేసేయటం. ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, లేకపోతే ఆయన ఎవరు ఒంగోలులో పోటీ చేశాడు మొన్న ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ దొరికిందా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారా, వాళ్ళ అమౌంట్ ఏమైనా రికవరీ అయిందా వాళ్ళ దగ్గర నుంచి? ఐ డోంట్ థింక్ సో. దే ఆర్ వెరీ మచ్ సైలెంట్ అబౌట్. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన కూడా రిమాండ్ ఇస్తారు. రిమాండ్ ఇవ్వడానికి ఏముంది, జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళు 3,500 కోట్లు స్కామ్ చేశారు, రిమాండ్ ఇవ్వండి అంటే ఇస్తారు రిమాండ్. అల్టిమేట్ గా రేపొద్దున కేసు నిలబడదు. రిమాండ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూడరు కదా. రేపొద్దున వీళ్ళు ఈ విధమైనటువంటి వేక్ ఛార్జ్ షీట్ వేసి ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర రికవరీ లేకుండా 3,500 కోట్ల రూపాయలు ఒక్క నయా పైసా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సేఫ్ హౌస్ లో ఉందో, జగన్మోహన్ రెడ్డి ₹1 ఆస్తి కొన్నాడో, జగన్మోహన్ రెడ్డి ₹1 జేబులో వేసుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి ఎలా లబ్ధిదారుడో చెప్పకుండా టీవీలు మీడియాలంతా కూడా వేల కోట్ల రూపాయలు తిన్నాయి అని చెప్పటం వల్ల మీరు ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడు ఏమవుతుంది నరసింహరావు గారు, నా బాధ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు రేపొద్దున అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాడు అనుకున్నాం మాట వరుసకి. ఎందుకు? ఇప్పుడు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఎవడైనా కూడా ఖచ్చితంగా నేను నిర్దోషిని అంటాడు, నేను తప్పు చేసినప్పటికి కూడా. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. ఎవరెవరైతే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు దీని అనుకున్నారో అందరిని రేపు టార్గెట్ చేస్తారు. నేచురల్ గా ఆయన పవర్లోకి వస్తే చెప్తాడు కదా, ఓపెన్ గానే చెప్తున్నాడు కదా చేస్తారని. ఇప్పుడు రేపొద్దున వ్యవస్థ ఏమైపోద్ది? రేపొద్దున ఇప్పుడు నిన్నంతా నేషనల్ మీడియా మొత్తం కోడే కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఢిల్లీ స్కామ్ లో ఉన్నారు, లెక్కర్ స్కామ్ లో ఉన్నారు. ఈ లెక్కర్ స్కామ్ లో ఎలా చేశారు అలా చేశారు, ఆంధ్రప్రదేశ్ పరువును తీసిపడేశారు. మొన్నేమో లడ్డూ వ్యవహారం, నిన్నేమో లెక్కర్ స్కామ్. ఐపీఎస్ ఈ రోజు వరకు విఎస్ఆర్ ఆంజనేయులు ఇంచుమించు ఈ రోజు వరకు 2-3 నెలల పైన అవుతుంది, ఇంతవరకు డీజీపీ స్థాయి అధికారి లోపల ఉన్నాడు. ఐపీఎస్ లో ఐఏఎస్ అందరూ అభద్రత భావంతో ఉంటున్నారు. ఈ రాష్ట్రానికి ₹1 ఇన్కమ్ లేదు, ₹1 పెట్టుబడి లేదు. ఈ విధంగా వచ్చిన కంపెనీలు అన్నింటి మీద మీరు వేగ్ గా కేసులు పెట్టుకుంటూ వెళ్తా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అర్థం కదా. కరెక్ట్ కరెక్ట్. ఏం ఆలోచిస్తుందో ప్రభుత్వం, బట్ ఇమేజ్ పోతుంది. మీరు అన్నట్టు ఆయన వచ్చి ఈయన అరెస్ట్ చేస్తారు, ఈయన వచ్చి ఆయన అరెస్ట్ చేస్తారు,
స్కామ్ జరగాల్సిన అవసరం లేదు, మా కోపం ఉంది కాబట్టి ఏదో ఒకటి పెట్టి మేము అరెస్ట్ చేస్తాం, కుకుడు స్టోరీస్ చేసుకుంటూ పోతామంటే స్టేట్ ఇమేజ్ కదా ఇష్యూ మీరు చూపించిన కన్సర్న్. ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఎలక్షన్ లో వాడారు, ఎవరు వాడారు, ఎలా వాడారు, ఎంత డబ్బులు వాడారు, ఏ ఎలక్షన్ లో డబ్బులు పంచారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి సార్ ఖచ్చితంగా. మేమైతే ఖచ్చితంగా నేనైతే మాత్రం లెటర్ రాయిపోతున్నాను ఎలక్షన్ కమిషన్ కి. మరి ఎలక్షన్ కమిషన్ ఎలా రెస్పాండ్ అవుతుందో నాకు తెలియదు. ఈ ఛార్జ్ షీట్ అంతా ఎన్క్లోజ్ చేసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీ పంచిందని సిట్ అధికారులు నిర్ధారణ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ సిట్ అధికారికి ఎవరు ఎవిడెన్స్ ఇచ్చారో మొత్తం పిలవండి. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులను కూడా పిలిచి వీళ్ళని ఎంక్వైరీ చేయండి అని హైకోర్టులో కూడా కేసు అయిపోతున్నాను.